వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. నా పేరు సుభారతమ్మ. నేను చెప్పే సాక్ష్యం ఏమంటే, అప్పుడు మా అమ్మల ఆవుకి శన బాగలేకుండే మందు కొట్టిన గడ్డి తెచ్చి వేసాడు ఆయన. సూర్యుడు మర్చిపోయి మందు కొట్టి గడ్డి తెచ్చి సరిపోయింటే కొద్దిగా వేసాడు అంతే. అది ఇంకా మేత తినకుండా చాలా బాధపడుతుండేది. జాలి అనేది దానికి ఇంకా అది కడుపుతూ ఉంది ఆ ఆవు. ఇంకా ఆయన వాళ్ళకి ఇద్దరికి ఆలోచన చేసుకొని మరి నాకు బాధ చూడలేక నాకు ఫోన్ చేసిరి. ఏం పప్పా ఇది ఆవు గడ్డి తిన్నట్టయిదు పప్పా, నన్ను ఏమి ఇంత మర్చిపోయింది, గడ్డి కోసుకొచ్చాను ఏం తెలదు. వాళ్ళని పోయి అడిగితే మరి గడ్డి కోసిండ్రు చిన్న అంటారు వాళ్ళు. నువ్వు ప్రార్థన చేయమో, నువ్వు ప్రార్థన చేస్తే బాగవుతుందేమో అక్కడ ప్రార్థన చేయంటే అప్పుడు నన్ను ఇంక కన్నీటితో ప్రార్థన చేశాను. దేవ తండ్రి, మా అమ్మలకి ఎవరు లేరు తండ్రి, మేము మగ పిల్లలు ఎవరు లేరు, మాకు బాధతో వచ్చి నేను ప్రార్థన చేసి ఇంట్లో కన్నీటితో ప్రార్థన చేసుకుంటే తండ్రి బెదసాలు సాక్ష్యం పలుకుతాను. యాభై బాగా అయితే మరి నేను పోయి సాక్ష్యం పలుకుతాను. నాకు వచ్చిన కాడికి సందేశాను, తోచిన కాడికి అనుకొని మరి సందేశానే. మరి దేవుడు ఎంతో బాగా చేసి దాన్ని బాగా చేసాడే, ఏం ప్రాబ్లం లేకుండా. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, ఇక్కడ వచ్చిన వారు అందరికీ వందనాలు. అది ఖైరవాడి. నా పేరు సుజాత. మా రెడ్డిట నా భర్తకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి పోవాలా కర్నూలుకి మాము చూపించుకుని. అంటే సరేలేమో చేనులు అయిపోకపోయినా పోదురులేండి అన్నాడు. అన్నాక మరి మంది ఏం చెప్పినారు ఏం లేదో, మీరు పోతే మేము కూడా పోతామని అందరు అంటారమ్మ, మూట వాళ్ళు అంటున్నారు, మీరు కూడా ఉండాలా, అన్నీ అయిపోయినాక పోవాలా అన్నాడు. లేదు నేను ఎట్టనా కానీ నీకు మొక్కుతానని చేతులు ఎత్తి మొక్కినాను రెడ్డికి చేనుల. మొక్కితే కూడా లేదమ్మా మీరు పోకూడదు, మీరు పోతే అందరూ పైన మేనారు, మరి మా చేనులు ఎవరికి వస్తారు అని అన్నాడు. నేనైతే మేము డబ్బులు ఇయ్యను, మీరు ఉండాలా దయ అన్నాడు నా కొడుకుని. అంటే లేదు రెడ్డి, మాకు మీరు బ్యాలెన్స్ అంత ఇవ్వకపోయినా కూడా మాకు ఛార్జీలో కొట్టియండి అంటే, లేదు ఛార్జీలకు కూడా ఇయ్యము, అందరూ పైన మేనారు మిమ్మల్ని చూసి అని అన్నాడు. చర్చిలో నా అమ్మగారికి ఇటు పరిస్థితి అమ్మ రైతు పంపించకున్నాడు మమ్మల్ని అంటే, ఏం కాదు పంపిస్తాలే, మీ డబ్బులు మీకు ఇస్తాడు అని అమ్మగారు ఫోన్ చేసి మా ప్రార్థన చేసింది. చేసినాక మరుసటి నాడు ఆ రోజు రాత్రి రైతు ఇంటికాడికి పోతే దయా మీకు అన్ని ₹1 కూడా ₹1 కూడా తేడా రాకుండా మీ లెక్క మీకు ఇస్తాను, మీరేం భయపడవాకండి, లేదంటే సీట్ రాసిచ్చి మీ బ్యాలెన్స్ మీకు ఇస్తాను, నా కాడ ఓటు పెట్టుకుంటాను అంటే, సరేలే అని మేము ఆ రోజు లెక్క చేయించుకొని అమ్మగారు ఫోన్ చేసినాకనే మమ్మల్ని పంపించినాడు రెడ్డి. అమ్మగారు ప్రార్థన ద్వారానే మేము ఊర్లోకి చేరినాము. ఈ సాక్ష్యానికి ప్రభుకి స్తుతి, దైవజనురాలకి నా యొక్క వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నేను మొన్న 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు రావాలని అనుకునే ఉన్నాను, కానీ పనుల ద్వారా రాలేకపోయినందుకు తిరుగు మరుసనాడే నాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని ట్యాబ్లెట్లు తిన్నా నాకు తక్కువ కాలేదు. ఎందుకు ఈ నొప్పి వచ్చింది సడన్లా అని అనుకున్నప్పుడు నేను వస్తానని రాలేకుందానికి ఈ శిక్ష ఏమో అనుకొని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నీ సన్నిధానికి నేను వచ్చి సాక్ష్యం చెప్తానన్నప్పుడు నాకు వెంటనే తగ్గింది. ఇంకో సాక్ష్యం ఏమంటే, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, అమ్మగారితో ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు చదవమ్మా దేవుడిని ఖచ్చితంగా మేలు చేశాడన్నప్పుడు నేను ఎగ్జామ్ రాసినాను, పాస్ అయినాను. ఒక్కటొకటి మిగిలింది. నేను సంవత్సరం అంతా చదవలేదు, కానీ అమ్మ ప్రార్థన చేసింది, నేను పాస్ అయినాను. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, దేవునికి వందనాలు. వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, ఈ పాప పుట్టి 3 నెలలు అయిందా, విచిత్రమైన ఏడుపు ఉండే. నువ్వే ఇచ్చేదేవా, నువ్వే కాపాడు, ఎట్టైనా ఏనైనా అని ఇద్దరు భార్య భర్తలు ఏడ్చుకుంటూ కూర్చుంటుంటే మీ పాప కోసము. ఎంతమంది ఆడ ఈడ అంతరాలు వేపుచుకురా పండుగ ఫోము దేవుడు ఎట్టైనా చేయని, దేవుడు పెట్టినట్ట కానీ దేవుడి మీద భారం వేసి, తండ్రి నీ మందిరానికి వచ్చిన సాక్ష్యం చెప్తాను తండ్రి, ఈ పాప నోటే నువ్వే ఇచ్చేవి తండ్రి, నువ్వే కాపాడు నైనా, నీకు వందనములు అని నాను నా భర్త అనుకొని ఈ పాపకి దేవుడు మేలు చేసిన దానికి దేవా తండ్రి నీకు స్తోత్రం నైనా అనుకొని మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పి అందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మ కళ్ళకుంటాం. అది నా పేరు జ్యోతమ్మ. అమ్మకి ఆపరేషన్ అయ్యింది. ఆమె ముసలామె కనుక చాలా భయపడ్డాము మేము. ఆమె ఆపరేషన్ బాగైతే సాక్ష్యం ఇస్తాను నేను సన్నిధిలో అనుకున్నాను. ఆమె బాగైంది, ఆమె చర్చికి కూడా వచ్చింది. దేవుడు చాలా గొప్ప మేలు చేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పెద్దకొత్తలో మా ఊరి పేరు. నా సాక్ష్యం ఏమిటంటే, నాకు చాలా విపరీతమైన జ్వరము, బేదులు వాంతులు అయ్యిండే, అయినా బాగా లేకుండే.
గ్లూకోజుల బాటిల్ పెట్టుకున్న తక్కువ కాలేదు. తండ్రిని సన్నిధానంకి వచ్చి నా సాక్ష్యం చెప్తాను అనుకున్నాను, బాగా అయ్యింది. ఇంకా ఒక సాక్ష్యం ఏమిటంటే, మొన్న వాణి గాలి లేచి నన్ను ఎదబడిపోయాను. ఎదబడికి ఆ సెట్ లేనా చచ్చుకొని ఇంకా నన్ను అసలు ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, ఈ వాన గాలి లేకుండా తండ్రి నాకు ఈ గాలికి భయం అవుతుందని కాసి ప్రార్థన చేసుకున్నాక నాకు ధైర్యపరిచాడు, బలపరిచాడు. దేవాది దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. దేవునికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, నా కాలు బొబ్బ వచ్చి బొబ్బ అయింది, మరి రక్తం కారింది. నాకేం నొప్పే లేకుండే. మరి ఏమిటి వలనిట్ అయిందో దేవా అనుకొని మాలకొండయ్య దగ్గరికి వెళ్తే, మాలకొండయ్య నీకు షుగర్ ఉంది కదమ్మా, మరి బాగా అయితే బాగా లేదని, మరి దేవుని దయ వలన మరి రక్తం వేసుకున్నాక నాకు ఆ గాయం మానిపోయింది. దేవునికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేను చర్చికి వచ్చాను. నా ఇంట్లో శ్రమ ఉండింది, నాకు కడుపు నొప్పి ఏం బాగలేకునిందల్లా అమ్మగారికి చీటు రాసిచ్చిపోయింటే నా కోసం ప్రార్థన చేశారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు కడుపు మా ఊరిలో నా దగ్గరే కాలువ ఉంది. నాకు చెప్పినట్ల కాలువ పోయి ఆ పిల్లులను పోయి కాసి కాలువలోన జారిపోయాడే. జారిపోతే ఆ పిల్లోనికి ఒక్క పిల్లగాడు సన్న పిల్లోడు ఉండి, పిల్లగాడు అన్న పాయ అని అరసలాడేటప్పుడు ఎవరు అక్కడి నుండి వచ్చి ఆ పిల్లోడిని దేవుడు పిలుచుకొచ్చినట్ల, దేవుడు తప్పించినట్ల నా కొడుకు ప్రమాదం నుండి బయటికి పడాడే, దేవుడు మేలు చేశాడే. ఇదే నా సాక్ష్యము. అందరికీ మారుతమ్మ, మా ఊర్లో పార్లపల్లె. నా కుమారులకు ఇద్దరికి తట్టు పోసింది. తట్టులోనే ఏం జరిగిందంటే, అది ఎవరు కనిపెట్టలేదు. ఒక జ్వరం అని ఎన్నిసార్లు ఆసుపత్రికి పోయినా కూడా ఇది బాగా కావట్లే. ఒక రెండు ఇది తట్టే ఇవ్వక ఆసుపత్రికి వెళ్ళి తిరుగుతారు, ఇది తట్టు జ్వరం అయితే తగ్గదని కాశ అని చెప్పినారు డాక్టర్లు. కానీ ఇక్కడ ఇంటికాడ నేను అమ్మకు ఫోన్ చేసి అంటున్నారు, అమ్మ ఎక్కడ పోయినా కూడా జ్వరం తగ్గట్లేదమ్మ అంటే, అమ్మగారు ప్రార్థన చేసి ఏం కాదులే అమ్మ, బాగా అవుతుంది, నువ్వు శాలకు వచ్చి సాక్ష్యం చెప్పు, బాగా అవుతుంది, ఏం కాదని అనింది. ఇదే నా సాక్ష్యం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా వందనాలు. నాది కనికీడు. నా పేరు సత్యమ్మ, నా భర్త పేరు మసిలీపు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా చేతుల మీద, నా పాదాల మీద, చేతుల పైన మీద నల్లగా అయినవి. 2 ట్యూబులు అంటించినా ఏమి బాగా కాలే. అట్లే నాకు ఈ టైఫాయిడ్ జ్వరం లెక్క వచ్చింటే చూపించుకొని, ఏం కాదు పోమ్మా డాక్టర్, ఏం కాదు పోమ్మా అని చెప్పాడు. అది చూపించుకొని పోయినాక అట్లా వస్తూ అట్లా 6 నెలలు గడిపాను. దేవా తండ్రి, ఇది ఎందుకు వస్తుంది జ్వరమనైనా, ఎన్ని మందులు తిన్నా తగ్గదు కదా, నీ చిత్తమైతేనైనా నీ ఆలయంకి వచ్చి నన్ను సాక్ష్యం ఇస్తాను తండ్రి, ఈ బాధలు పడలేను నైనా అంటే, చేతుల మీద నలుపు బాగా చేశాడు, టైఫాయిడ్ జ్వరం బాగా చేశాడు, నా ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగించాడు దేవుడు. దేవునికి వందనాలు. మరొక సాక్ష్యం ఏమంటే, నాకు ఇరుకులు ఇబ్బందులున్నా, డబ్బుల సహాయం లేకపోయినా, కష్టమున్నా 2 కానుపులు దేవుడు సహాయం చేసి బిడ్డలు కానుపు చేశాడు. వాళ్ళ పిల్లల్ని బాగా పోషించి వాళ్ళ ఇంటికి నడిపించేంత వరకు కాపదలంచాడు. వాళ్ళ ఇంటికి నడిపించాడు. అందరూ సమృద్ధిగా సహాయం చేశాడు.